ప్రొద్దుటూరు గో సంరక్షణ సమితి అధ్యక్షుడు శివనాగిరెడ్డి మాట్లాడుతున్నా. నిన్న అర్ధరాత్రి పూట కమిషనర్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వారు మొత్తం ఒక 25 మంది కలిసి ఆవులు ఈడ ఈదులో తిరుగుతున్నాయని చెప్పి ఓనర్లకు తెలియజేశాము. ఇట్లా ఎవరు రాలేదు అని చెప్పి రాజన్న క్యాంటీన్లో ఆ ప్లేస్లో ఆవులందరినీ మొత్తం తోలడం జరిగింది. కొన్ని ఆవులు తరలించడం జరిగింది. ఒక 10-15 ఆవులు దాకా తరలించారు. మొత్తం ఆవులన్నీ ఇక్కడికే తరలించేసి ఆవులకు దానా మున్సిపాలిటీ వాళ్ళు అందజేయడం జరుగుతుంది. కానీ ఆ కమిషనర్ గారు చేయడం మంచి పనే. కానీ వాళ్ళు చేయాల్సిన పని ఇంకొకటింది ఏదంటే పొద్దుటూరులో గోవధశాలలు మున్సిపాలిటీ పర్మిషన్తో జరుగుతున్నాయా, మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా జరుగుతాయా, అది మున్సిపాలిటీ వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది ఎంతైనా. కానీ రోజుకు నైట్ పూట ఆవులను, దూడలను, ఎద్దులను తీసుకుపోవడం, వధశాలకు తరలించడం, దాన్ని ఇబ్బంది పెట్టడం ఇది చేస్తున్నారు కటిక వాళ్ళు. కానీ దీనిపైన మున్సిపల్ కమిషనర్ గారు ఏ చర్య తీసుకోవాలో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఎంతమంది అంతమంది కమిషనర్లకు, ఎంఆర్ఓ గారికి, గతంలో డిఎస్పి గారికి కూడా ప్రతి ఒక్కరికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు స్పందించలేదు. ఈయన గారు ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు ఇటు ఆవులు మొత్తం ఊళ్ళో ఆవులు ఉండకూడదు, వీధులలో కంప్లైంట్ వచ్చిందనే విషయం కింద కొన్ని ఆవులు తరలించడం జరిగింది. కానీ ఈ వధశాలలు ఖచ్చితంగా నువ్వు ఆఫ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్ధరాత్రి పూట తీసుకుపోవడము, ఆవులు కటిక వాళ్ళు చాలా వరకు ఆవులను తీసుకుపోవడము, కటకు అంటే వధించడం ఎక్కువ జరుగుతుంది. 1 పెద్దగుంత, 2 బల్లవరం, 3 ఎల్ఐసి బిల్డింగ్, 4 కాదరాబాద్ రామాపురం. ఇక్కడ అన్ని చోట్ల కమిషనర్ గారు ఫస్ట్ మీరు చేయవలసిన పని వధశాలలు చూడండి, ప్రతి ఒక్కసారి చూడండి. అక్కడ ఏం జరుగుతాయో ప్రతి ఒక్కరికి తెలుసు. మీ మున్సిపాలిటీ వాళ్ళకి అందరూ ఎవరిని అడిగినా తెలుసు. ఇది మీరు ఫస్ట్ దాన్ని అరికట్టండి. అది అరికట్టిన తర్వాత మీ మున్సిపాలిటీ పరిధిలోనే కడపలో గో సంరక్షణ అంటే గోశాల నడుపుతుంది మున్సిపాలిటీ కడపలో కూడా. ఇక్కడ కూడా మీ మున్సిపాలిటీ వారే గోశాల నడపండి. పొద్దుటూరు మున్సిపాలిటీ గోశాలని మీ పేరే పెట్టుకోండి. ఆవులను మీరే సంరక్షించండి. ఎందుకంటే మేము కూడా సహకరిస్తాం దానికి. కానీ ఈ వధశాలల మటుకు ఖచ్చితంగా మీరు అరికట్టండి. ఇది ఎక్కువ అయిపోతుంది. చాలా చోట్ల బిర్యానీ కూడా అని అమ్ముతున్నారు ఇక్కడ ప్రకాష్ నగర్ రోడ్లో. మీరు బాగా చూడండి. అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరు చర్యలు తీసుకోండి. చేస్తున్న మంచి పని, కానీ ఇది ఇంకా మంచి పని. మీరు చేస్తున్న పని ఇది ఫస్ట్ మంచి పని. ఇది మీరు చేయాల్సిన పని ఇంకా మంచి పని. అది చేసిన మీకు జీవితాంతం గో సంరక్షణ మీకు రుణపడి ఉంటుంది సార్. అదొక్కటి మీరు దయచేసి అరికట్టండి సార్. జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత.